దొరమామిడి గువ్వల మంగమ్మ జలేర్లు జలాశయంలో సుమారు 1,00,000 చేప పిల్లలను విడుదల చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, సర్పంచ్లు కారం లక్ష్మి, తెల్లం రాముడు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మత్స్యకారులకు ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్ మాట్లాడుతూ ఈ ప్రాంత గిరిజనులకు ఉపాధి లభిస్తుందని, ఒక 6 నెలలు ఈ చేప పిల్లలను సంరక్షించుకుంటే మత్స్య సంపద రెట్టింపు స్థాయిలో ఉండి మంచి లాభాలు చేకూరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాములు నాయక్, ఆర్టీఓ తహసీల్దార్ చలపతిరావు, సీనియర్ అసిస్టెంట్ గంగరాజు, మెట్టా బుచ్చిరాజు, తీగల గోపాలకృష్ణ, కైగాల సూరిబాబు పాల్గొన్నారు. జీవనోపాధి కల్పిస్తూ ప్రభుత్వం తరఫున ఈరోజు దొరమావిడి అలాగే చేగొండి రిజర్వాయర్లో సుమారు 1,60,000 పిల్లల్ని ఈరోజు పిఓ గారి ఆధ్వర్యంలో, ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో, ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ దొరమావిడి డ్యాంలో పిల్లల్ని విడవడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఒక జీవనోపాధి కల్పించాలి. వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆర్థిక సహాయం రూపంలో, అలాగే వారు చేతి పనులు చేసేటువంటి పనుల రూపంలో మనం వాళ్ళకి సహాయపడాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున భారీగా ఈరోజు చేపలని నదిలో, కాలువలోకి, అలాగే ప్రాజెక్టులోకి విడవడం జరుగుతుంది. తప్పకుండా వారందరూ కూడా ఈ ఎలాంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని చక్కగా ఏదైతే వదిలిన పిల్లల్ని చక్కగా కాపాడుకొని అవి ఏదైతే సంపదకు వచ్చిన తర్వాత వాటిని పట్టుకొని వాటిని విక్రయం చేస్తే వారికి మంచి ఆదాయం వస్తుంది. తప్పకుండా ఈ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఫిషర్స్ మ్యాన్స్ అలాగే వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆఫీసులో, అదే ఎంపీడీఓ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దానికి సంబంధించి వారు మాత్రమే ఈ చేపలను పట్టడానికి అర్హులు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకించి ఇలాగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పరచాలి. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే నీటి సంఘాలు ఎలక్షన్స్ పెట్టి ప్రతి ఒక్క చెరువుకి సంబంధించి దాన్ని డెవలప్మెంట్ చేయాలి. అలాగే కాలువలని, పూడికి తీతలు ఇవన్నీ కూడా నిధులు, ప్రత్యేకమైన నిధులు కూడా ఏర్పాటు చేసి వీటిని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గ్రామాల్లో రోడ్లు కానీ, లేకపోతే డ్రైనేజీ వ్యవస్థ కానీ, లేకపోతే వాటర్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఐటీడీఏ చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాలు బట్టి కంటిన్యూషన్ ఉన్నటువంటి పీఓ గారు ఎవరు లేరు. ఇప్పుడు గువ్వల మంగమ్మ డ్యామ్ సంబంధించినటువంటి ఇక్కడ సుమారుగా 1,00,000 చేప పిల్లలను ఈరోజు వదిలిపెట్టడం జరుగుతూ ఉంది. ఇది గిరిజనుల యొక్క ఉపాధి కింద అవకాశాల కింద దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది. దీని ఇందాక ఆర్డీఓ గారు, పిఓ గారు కానీ చెప్పినట్టు ఈ 6 నెలల ఈ కాలంలో విత్తనోత్పత్తి జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఈ ఒక 6 నెలల కాలాన్ని మనం ఇచ్చినట్టయితే ఇక్కడ సంపద, మత్స్య సంపద రెట్టింపు అవుతుంది. అందుకని దీంట్లో ఏంటంటే ఎక్కువగా చేపలు పట్టడం నిరోధించడానికి అవకాశం ఒక 2-3 నెలలు మనం మానిపించినట్టయితే ఇక్కడ మంచి ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని సర్పంచ్ గారు కానీ, వీళ్ళు కానీ, మిగిలిన ఉన్నటువంటి దాని కానీ దానికి మనం సూచనలు ఇవ్వటం వల్ల కొంత రోజు వాళ్ళకి ఏంటంటే డబ్బులు కావాలి, ఏదో రకంగా దీని మీద ఉపాధి పొందాలి కాబట్టి చేపలు పడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియజేసినట్టయితే దాని గురించి మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఉపయోగపడతా ఉంది. అలాగే